మల్లారెడ్డి మజాకండ మేడ్చల్ ఎమ్మెల్యే వ్యాపార సంస్థల నుంచి వ్యర్థాలు. ఆ ముగ్గురు నీరు శామీర్పేట పెద్ద చెరువులోకి. కాలుష్యమయంగా మారుతున్న నీటి వనరు. ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులంట. గ్రేటర్ హైదరాబాద్కే తలమానికం ఉన్న శామీర్పేట పెద్ద చెరువు ఇప్పుడు మురికి కుంపలా మారింది. దీనికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందిన వ్యాపార సంస్థలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. తన వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న మురుకు నీరు మానవ వ్యర్థాలను నేరుగా చెరువులోకి కలిపేస్తుండటంతో కాలుష్యమయం అవుతుందన్న దాన్ని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలను రాకుండా అడ్డుకోవాల్సిన అధికారులు యంత్రాంగం ఆయన రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నదని విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న శామీర్పేట పెద్ద చెరువు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న ఈ విశాలమైన చెరువుపై మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కన్నుబడింది. దీంతో అలియాబాద్ చౌరస్తాలో చెరువును ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు చెరువు FTL బఫర్ జోన్ స్థలాన్ని సైతం తన ఖాతాలోకి వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అలియాబాద్ చౌరస్తాలో అనుమతులు లేకుండా CMR పేరిట భారీ ఫంక్షన్ హాల్ వాణిజ్య భవనాన్ని నిర్మించి పిస్తా హౌస్కు అద్దెకిచ్చారు. తాజాగా పిస్తా హౌస్ పక్కనే కొత్తగా మల్లారెడ్డి ఎయిర్ సిటీ పేర ఏరో ఏటరీ అండ్ సన్సెట్ స్టోరీస్ కేఫ్ ప్లే జోన్ గోకార్టింగ్ గేమ్స్ సెంటర్ను ఏర్పాటు చేశారట. ఇదంతా కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యర్థాలని పైప్ లైన్ ద్వారా చెరువులోకి పెడుతున్నారు. మురికి నీరు ఉంటుంది కదా, మురికి నీరు మొత్తం నేరుగా డైరెక్ట్ పైప్ లైన్ వేసిండు ఆయన చెరువులోకి. మరి ఇవన్నీ మరి హైడ్రా రంగనాథ్కి కనపడవా లేకపోతే ఇంకా అధికారులకు కనపడవా ఏమో తెలియదు, కానీ మరి డైరెక్ట్గా ఆయన చూడండి డైరెక్ట్ చెరువులోకి వేసిండు ఇక పైప్ లైన్. మరి దీన్ని ఏమంటారు మరి ఇక? ఇప్పుడు మరి ఇవి కూడా నిర్ధారించండి కదా. శామీర్పేట పెద్ద చెరువు CMR ఫంక్షన్ హాల్, అలాగే పిస్తా హౌస్, కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ సిటీ హోటళ్ల నుంచి వస్తున్న వ్యర్థాలు మరుగునీటిని పక్కనే ఉన్న శామీర్పేట పెద్ద చెరువులోకి కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంత పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మురుగునీటికి ఎలాంటి స్టోరేజీ లేదని తెలుస్తున్నది. మురుగునీరు కోసం కనీసం సంపు కూడా నిర్మించలేదని సమాచారం. నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినందున తనను ఎవరు ఏమి చేయరనే ధైర్యంతో డ్రైనేజీ వ్యర్థాలను నేరుగా పైప్ లైన్ ద్వారా చెరువులోకి కలుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డి నిర్వాహకంపై ఇప్పటికే మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. అయితే అతని రాజకీయ పలుకుబడిని చూసి చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం జంకుతుందని ప్రచారం జరుగుతున్నది. మల్లారెడ్డి తీరు వల్ల మంచినీటిలో కలకలాడుతున్న శామీర్పేట చెరువు త్వరలోనే కాలుష్యమయంగా మారనుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నల్సర్ విశ్వవిద్యాలయంతో పాటు స్థానికంగా వెలిసిన కొన్ని భవనాల నుంచి సైతం శామీర్పేట చెరువులోకి డ్రైనేజీ కలుస్తున్నదని వాపోతున్నారు. చెరువులోకి వ్యర్థాలు రాకుండా కట్టడి చేసి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. ఇది పరిస్థితిగా. మరి దీని మీద చెప్పండి ఇక హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి కదా దీని మీద. జోన్లు కబ్జాలు చేసి ఇట్లా ఫంక్షన్ హాళ్ళు బిజినెస్లు నడిపించి వీళ్ళ పని మంచిగా ఉంది కదా. దాని మీద ఏదైనా రేకుల షెడ్ ఉంటే కొట్టేద్దరు. మరి ఇప్పుడు ఏదైనా రేకుల షెడ్ చిన్నోడో పెద్దోడు ఎవడో కొంత స్థలం కొనుక్కుని రేకుల షెడ్ వేసుకుంటే వాడిని కొడతాం మనం. చిన్న చిన్న హోటల్ వాళ్ళని కొడతాం, ఇల్లు కూలుస్తాం. కానీ మరి ఇంత పెద్ద సిటీ కనపడట్లే. మరి ఆయన మళ్ళీ దీని మీద ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అన్ని ఛానల్లో కూడా
ఈ ఎయిర్ సిటీ మీదే ప్రచారం. ఇక మల్లారెడ్డి ఓపెన్ చేసిండు, ఇక మొత్తం దీని మీదే పడ్డారు ఇక ఛానళ్ళని. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టే ఉంది. అదంతా బిజినెస్ చేస్తున్నాడు ఓపెన్గా. చూడండి, వ్యర్థాలు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ చెరువులోకి. ఇక మరి ఇంత ఓపెన్గా పెట్టినప్పుడు మరి అధికారులకు ఎందుకు కనపడట్లే? ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మరి అధికారులు దానికి?